మిత్రులకు నమస్కారం. మనందరికీ ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఈ ఎండాకాలం వరి కోతలు అయిపోయినాయి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. అయితే ఈ అకాల వర్షాలు తర్వాత ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఇవాళ మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని కావచ్చు, గవర్నమెంట్ అధికారులే కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు, నాయకులకే కావచ్చు, ఏమంటున్నా అంటే రిబ్బన్లు కత్తిరించి కొబ్బరికాయలు కొట్టి ఉన్న శ్రద్ధ రైతులను ఆదుకోవాలి, రైతులను ఈ కొనుగోలు కేంద్రాలలో హమాలీ సమస్య కావచ్చు, తర్వాత బార్దాన్ సమస్య కావచ్చు, లారీలు సరైన టైంకి వచ్చి అంటే సరైన రీతిలో ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయించడం కావచ్చు, తర్వాత ఈ కొనుగోలు పద్ధతిలో కావచ్చు, దాన్ని క్రమబద్ధీకరించి దాన్ని చేస్తే బాగుంటుందనే ఒక సోయి కూడా లేదు వీళ్ళకు. నేను అడుగుతున్నా, కనీసం ఇంగిత జ్ఞానం ఉన్నాడు ఎవడైనా ఒకటే కేంద్రాన్ని సంవత్సరానికి 2 సార్లు రిబ్బన్లు కత్తిరించి కొబ్బరికాయలు కొడతారా? ఏమన్నా కొంచెమైనా ఉన్నదా? ఏమన్నా కొత్త కేంద్రాలకు పోయి నువ్వు కత్తిరించుకో, అర్థం ఉన్నది. కొత్త కేంద్రం ప్రారంభిస్తున్నారని అక్కడ లోకల్ నాయకులు లేరా? వాళ్ళు చేసుకోరా? అన్నిటికీ ఈయననే ఉరకాలా? మరి అట్లా ఉరికినోని ఎమ్మెల్యే మరి తర్వాత ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? నిన్నటికి నిన్న మీరు చూడండి, ఇది నిన్నటికి నిన్న పెద్దపల్లి మండలం, తర్వాత ఏది ఇక్కడ నిమ్మనపల్లి గ్రామంలో చూడండి మీరు, ఇదేనా చేసేది? రైతులను ఇదేనా? మనందరికి తెలుసు, ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కడన్నా బాగుపడదా? మనం ఏమంటున్నాం? మనం కొంచెం వాళ్ళకు ఇప్పుడు చాలామంది రైతులు నాకు ఫోన్ చేసిండ్రు. ఓదల మండలం చేసిండ్రు, సుల్తానాబాద్ మండలం చేసిండ్రు, జులపల్లి మండలం చేసిండ్రు. ఈ పెద్దపల్లి అయితే మనం చూస్తూనే ఉన్నాం రోజు. ఇప్పుడు నేను ఇంతకుముందు వచ్చేటప్పుడు కొంతమంది రైతులతో మాట్లాడుతుంటే రైతులు ఏం చెప్పినది ఏంటంటే, ఇంతకుముందు కొనుగోలు చేసేటప్పుడు 1010, 24423, 1153, 1156 రకాలు కంప్లీట్గా గ్రేడ్ ఏ కింద కన్సిడర్ చేసి తీసుకునేదట. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాటిని కామన్ కింద పడేస్తున్నారు. కామన్ కింద పడేసి ఏం చేస్తున్నారు అంటే క్వింటల్కి 20 రూపాయలు కట్ చేస్తున్నారు. క్వింటల్కి 20 రూపాయలు కట్ చేసి ఒక ట్రాక్టర్కు 1200, ఒక లారీ అయితే 4800 కట్ చేస్తున్నారు. అక్కడనే కట్ చేస్తున్నారు. కట్ చేసి దాంతోపాటు మళ్ళీ రైస్ మిల్లుకి పోయినప్పుడు ఆ మిల్లులో కట్ చేసేది వేరు, మళ్ళీ క్వాలిటీ చేసి గ్రేడింగ్ చేసి మళ్ళీ చేసేది మళ్ళీ వేరు అక్కడ. అయితే ఇప్పుడు 10 ట్రాక్టర్లు పోతే 2 ట్రాక్టర్లు సన్నపడ్లట. అంటే ఇదే లెక్క ఇది లారీలకు కూడా. బోనస్ ఇస్తా అన్నది ఎవరు? బోనస్ ఎవడియమన్నాడు మిమ్మల్ని? బోనస్ రైతు అడిగిండా? సన్నవడ్లను ఎందుకు తీసుకుంటలేరు? సన్నవడ్లు కొంటనే లేరట అసలు. అరే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, మేము ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్లకు ఫోన్ చేసి బార్దాన్ వస్తలేదు, కాంటా పెడతలేరు, హమాలీలు వస్తాయి, గిదానా మీకు చెప్పేది? మీకు ఇచ్చే జీతాలు గిందుకేనా మీకు? ఇప్పుడు మీరు చేసే పని మీరు కూడా వేయకపోతే ఇప్పుడు ఏం చేస్తారు అంటే, మీరు రాజకీయ పక్షం అధికారంలో పక్షానికి కొమ్ము కాస్తారా? మీరు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తారా? ఇప్పుడు ఇంకా కొంతమంది రైతులైతే ఎంత అధ్వానం అంటే, ఏందన్నా వీళ్ళు ఇప్పుడున్న అధికారంలో ఉన్న నాయకుడును రైస్ మిల్లర్లు ములాఖాత్ అయినరు అని వాళ్ళే అంటున్నారు. ములాఖాత్ అయ్యి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు రైస్ మిల్లర్ అతను దించుకుంటలేరట. పొద్దున పోయిన లారీ సాయంత్రం వరకు దించుతలేరట. ఒక్కొక్క కేంద్రం నుంచి ఒక్క లారీ 2 లారీలా? ఎమ్మెల్యే కానీ, కలెక్టర్ గారు కానీ, తర్వాత సిబ్బంది కానీ, గవర్నమెంట్ సిబ్బంది కానీ వీళ్ళందరినీ కూర్చున్నట్టు ఎందుకు రివ్యూ చేస్తలేరు? ఈ సమస్యకు పరిష్కారం ఎందుకు వస్తలేదు? ఇదన్నా ఫస్ట్ టైమా? ఇది ఎన్నేళ్ల నుంచి నడుస్తున్నది ఇది? లారీ అసోసియేషన్ కాంచి అందరిని ఎందుకు కూర్చునబెడతలేరు? మీరు కూర్చున్నట్టు సమస్య ఎందుకు తీసుకొస్తలేరు? రైతు ఇవాళ రోడ్డుకు నిమ్మనపల్లిలా రోడ్డు మీద ఎందుకు చేసిన ధర్నా? ఈ రోడ్డు మీద చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మిమ్మల్ని ఎవరన్నా సన్నబడ్లు ఈ సన్నబడ్లు పెట్టమని చెప్పి రైతులు వచ్చి బతిలాడారా మిమ్మల్ని? రైస్ మిల్లర్లు ఎందుకు తీసుకుంటలేరు అంటే, మీరు ఇప్పుడు రైతు అన్నట్టు ములాఖాత్ అయితే కథం ఇప్పుడు ఎవరు పట్టించుకోరా? ఇక రైస్ మిల్లర్ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటేనా? రైస్ మిల్లర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకుంటూ, ఇష్టం వచ్చినట్టు గ్రేడింగ్ చేసుడు.
ఐకేపీ సెంటర్ సొసైటీ నుంచి పోయేది ఇంకా ఒక తీరు, ఆ ట్రక్ షీట్లు ఇస్తలేరట. ఇంకా కొన్ని షీట్లు అయితే సన్నబడ్లు పోతే పక్కకు పెడుతురట, మళ్ళీ దాన్ని గ్రేడింగ్ వేసి పెడితే పక్కకు పెడుతురట. ఆ గ్రేడింగ్ వేసినవి మళ్ళీ చేంజ్ చేసుకొని, మళ్ళీ దిద్దుడు కాదట, చేంజ్ చేసుకొని రావాలన్నట, కొత్త తీసుకొని రావాలన్నట. ఇవేనా చేసేది? మీరు ఏం చేస్తున్నారు? యంత్రాంగం ఏం చేస్తున్నది? గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తున్నారు? గడ్డి వీక్తున్నారా? ఇదే నానే మీ జీతాలు తీసుకొని చేసేది? రైతులను గోసపెట్టుకొని ఇక మా ఎమ్మెల్యే సంగతి అయితే మాకు తెలిసిందే. ఏది ఆల్మూల పంచాయతీలు, గెట్ల పంచాయతీలు, ఈ ఛాయ్ దుకాణాలు ఓపెనింగ్ చేసుకుంటూ, ఈ దుకాణాలు ఓపెన్, దానికే టైం సరిపోతలేదు ఆయనకు. రైతుల సమస్యలు, ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సమస్యలు పట్టుకుని ఏదైనా ఉన్నదా ఆయనకేమన్నా? ఒక విజన్ ఉందా? ఒక సోయి ఉన్నదా ఏమన్నా? ఇదేనా చేసేది? అరే ఇక వాళ్ళ ముఖ్యమంత్రి అంటే ఇక మా అందరికి ముఖ్యమంత్రి ఆయన అందాల పోటీలకు 200 కోట్లు వస్తాయట, కానీ ఈ రైతులకు ఆదుకోనికేమో పైసలు రావట, బోనస్లు కానీ సన్నబడ్లు కొని కానీ యంత్రాంగాన్ని చేయనీకి కానీ. కాంగ్రెస్ నాయకులు మీకు మీరే కొట్టుకేసి వస్తున్నారు. నిన్న జరిగింది ఆడ చూసింది, మేము చూసిన మాట. ఇదేనా మీకు ఓట్లేసి అధికారం ఇచ్చింది? కిందికేనా? రానున్న రోజుల్లో మీ నాయకులను ఎవరు ఊళ్ళో కూడా తిరిగించే పరిస్థితి లేదు. వేరే పార్టీలు అవసరం లేదు, ఆ ఊర్లో ఉన్న ప్రజలు తిరిగనిచ్చే పరిస్థితి లేదు. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని తుంగలు తప్పుతారు. ఇప్పుడు రైతులను కూడా అట్లయినా? ఇప్పుడు ఎక్కడైనా ఎంత విడ్డూరం అంటే, ఇక ధూళిగట్టలో ఉన్నటువంటి రైతు ఐకేపీ సెంటర్లకి చీకిరాయికి వస్తాయి. కాటినపల్లిలు లేవు, సుల్తానాలు లేవు, నీకు రాకలేపల్లి లేవు, దగ్గరున్న మిల్లులు వదిలిపెట్టి సుల్తానాబాద్ దాకా పోవాలా? ఇదే నానే మీరు చేసేది? ఇందుకేనా మీకు ఓట్లేసి అధికారం ఇచ్చింది? ఏమైనా సమస్యల పరిష్కారం చేసిరా? లేకపోతే ఈ అన్ని కమిషన్లు, ఒప్పందాలు కుదుర్చుకొని గెట్ల పంచాయతీలు, భూ పంచాయతీలు, మట్టి పంచాయతీలు, ఇవేనా మీకు ఇచ్చింది? అధికారం ఇచ్చింది. అన్నీ గమనిస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు, రైతులందరూ గమనిస్తున్నారు. రైతు కోసం ఉత్తిగా పోదు ఎవరికైనా. ఇది మనది మన ప్రాంతం వచ్చేసి వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అన్నీ ఇక్కడ కూడా రాజకీయాలు చేసుడేనా? మీరు చెప్పిన మీరే ఫుల్ఫిల్ చేయకపోతే ఎట్లా? అరే మాకే సిగ్గు అనిపిస్తున్నది. ఎవడన్నా ఫోన్ చేసి ఐకేపీ సెంటరు నుంచి ఫోన్ చేసి బార్దాన్ వస్తలేదు, ఇచ్చిన ఎప్పుడో పాత బార్దాన్ ఇస్తున్నారట, అలా ధాన్యం నింపితే కూడా అలాగే పోతున్నాయట, లారీలు వస్తలేవు అని ఫోన్లు చేస్తున్నారు. ఇదేనా యంత్రాంగం చేసేది? అధికారులు తర్వాత నాయకులు చేసేది? అరే ఒక్కొక్కసారి సిగ్గు అనిపిస్తాడని పోతుంటే ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి పోయేటప్పుడు అరే 100 కొబ్బరికాయలు కొడతారు, రిబ్బన్లు కత్తిరిస్తారు. అదే కేంద్రానికి సంవత్సరానికి 2 సార్లు. నవ్వు వస్తున్నది, సిగ్గు అనిపిస్తున్నది. నేను ఫస్ట్ టైం అయినా ఓపెన్ చేస్తుర్రా? లోకల్ నాయకులు ఓపెన్ చేసుకోరా? ఇదేనా మీరు చేసేది? అందరు గమనిస్తున్నారు. దయచేసి మేము కలెక్టర్ గారిని కోరేది ఒకటే, మీరు కొంచెం రివ్యూ మీటింగ్ పెట్టేసి ఈ ధాన్యం కొనుగోలు సక్రమంగా జరుగుతుందా లేదా చూడండి. ఈ కట్టింగ్లు ఏంది, ఈ ట్రాక్టర్కు లారీలకు కట్ చేసుడు ఏంది, గ్రేడింగ్ ఏంది, మళ్ళీ తర్వాత వర్షాలు పడుతున్నాయి. అరే రైతు వాళ్ళు రాత్రిపూట గాడుతువారమును వర్షం పడితే వాళ్ళ గోస చూడక పోవాలి, పరద కప్పుకోవాలని. తడిసిన ధాన్యం పరిస్థితి ఏంది? అంతకుముందు అకాల వర్షం పడి మొక్కజొన్న పంటలు పడితే వాళ్ళు ఆఫీసర్లు వాళ్ళందరూ వచ్చి రివ్యూ తీసుకొని పోయినారు, రిపోర్ట్ ఇచ్చినారు. మరి ఏమున్నది? కనీసం సబ్మిట్ చేసిన రైతును ఆదుకున్నారా మీరేమన్నా? ఏంది గివేనా చేసేది? మీరు ఓట్లేసి గెలిపించుకున్నందుకు మీకు ఇదేనా గుణపాఠం చెప్తున్నారు వాళ్ళకి? మీరు వేసింది వాళ్ళు చెంపలు వేసుకుంటాడు చేస్తున్నారు. అందరు గమనిస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటే ఏం నడిచేది లేదు. రైతులు కానీ, ప్రజలు కానీ, విద్యార్థులు కానీ అన్నీ గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి నేను గవర్నమెంట్ యంత్రాంగాన్ని, అడ్మినిస్ట్రేషన్ ఒకటే కోరుతున్నాను, మీరు దయచేసి మీరు రైతుల పక్షాన, ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతున్నది, తొందరలోనే వర్షాకాలం, మళ్ళీ ఇంకా వర్షాలు పడితే వాళ్ళు నానా ఇబ్బందులు పడతారు. కాబట్టి మీరు కొనుగోలు తొందర ప్రక్రియ కంప్లీట్ చేసి సరైన రీతిలో సరైన టైంలో వాళ్ళకి పట్టేట్టు చేయాలని విన్నవించుకుంటారు.